కాబోయే ఉపాధ్యాయ మిత్రులు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక చాలామంది మిత్రులు డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని చెప్పేసి మళ్ళీ జాబ్ చేయాలా సార్, లేదంటే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కావాలా అనేటటువంటి సందిగ్ధంలో చాలామంది ఛాత్రోపాధ్యాయులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే మిత్రులమా, ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఖాళీలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి చాలామంది అయితే కోరుతూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ మీద కొంత స్పష్టత లేకపోయినా కానీ ఎన్ని వేల ఖాళీలతోని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, విద్యాశాఖ గనక వెంటనే స్పష్టత ఇస్తే గనక చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇటు విద్యాశాఖ అధికారులైనా సరే, ప్రభుత్వ పెద్దలైనా సరే ఆలోచించి వెంటనే ఫిబ్రవరి నెలలోనే ఎన్ని ఖాళీలతోని డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యబోతున్నాము, ఫిబ్రవరి మొదటి వారంలో టెట్ ఫలితాల తర్వాత ఖచ్చితంగా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే కోరుతా ఉన్నారు. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని ప్రతి ఒక్కరూ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు ఉచిత పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. మన యొక్క యాప్ నుంచి మీరు డైరెక్ట్గా మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. కాబట్టి మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అనేది చాలామంది అడుగుతున్నారు. ఎస్ఏ సోషల్కి ఆల్రెడీ 90 డేస్ ప్లాన్ అనేది నడుస్తుంది. ఎస్జిటికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఎస్ఏ బయోసైన్స్కి సంబంధించి కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. అదేవిధంగా చూసినట్లయితే డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎప్పుడు మనకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అనేది ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్తుంది. సో దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే ఇందులో ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది ప్రకటించాలని చాలామంది నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పత్రికల్లో మొన్న వెలుగు పేపర్లో చూసాము 4 నుంచి 5,000 అని ఒక ప్రకటన రావడం జరిగింది. అదేవిధంగా 6,000 పోస్టులతో వేస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి, జిల్లాల వారీగా సబ్జెక్టు వారీగా స్పష్టత ఇచ్చినట్లయితే నోటిఫికేషన్ ఒక నెల అటు ఇటుగా ఉన్నా కానీ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కనుక ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళ జిల్లాలో కనుక ఒకవేళ పోస్టులు లేకపోతే కనుక అదంతా వ్యర్థమవుతుందని చెప్పేసి నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖాళీలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక చూసినట్లయితే 5,000 పోస్టులతో వచ్చినా 6,000 పోస్టులతో వచ్చినా ఈసారి డిఎస్సి నోటిఫికేషన్లో అత్యధికంగా పోస్టులు ఉండేటటువంటివి ఎస్జిటి పోస్టులే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో 100 నుంచి 150 పోస్టులు, కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే 200-250 పోస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇదంతా చూసిన తర్వాత చాలామంది బిఎడ్ మిత్రులందరూ కూడా అడుగుతూ ఉన్నారు, సార్ ఇది ఎస్జిటి నోటిఫికేషన్ కదా, డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా అవుతుంది, మాకు కొంత పోస్టులు పెంచేటటువంటి అవకాశం అయితే చూడాల్సినటువంటిది ఉన్నది అని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు. నిజమే అది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలపైన స్పష్టత అనేది కరువైంది. చాలా తక్కువ పోస్టులు ఉంటాయి అన్నట్టుగా మనకైతే ఎన్ని రోజుల నుంచో చాలామంది మిత్రులు అయితే చర్చించుకుంటున్నారు. సో ఒకవేళ పోస్టులు పెంచాలి అంటే గనక మే వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ రాకపోతే పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎందుకు సార్ అంటే కనుక మే మంత్లో చూసినట్లయితే కొన్ని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కొన్ని ప్రమోషన్స్ అంటూ ఉండడం జరిగింది అంటూ నరసింహారెడ్డి సారే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అన్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉన్నది. సో స్కూల్ అసిస్టెంట్కి వాళ్ళకి కొన్ని ప్రమోషన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక అప్పుడు ఈ యొక్క ఖాళీలు మనకు ఏర్పడేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రిటైర్మెంట్లకు సంబంధించి కూడా మనకు ఏప్రిల్ మే అక్కడి వరకు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులను అయితే ఇందులో కలుపుతారు, రిటైర్మెంట్లు అయ్యేటటువంటి పోస్టులను ఖచ్చితంగా. కానీ ఇక్కడైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగాలంటే కనుక ఖచ్చితంగా మే వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పుడే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదని గమనించాలి. డిఎస్సి నోటిఫికేషన్ పైన ఖచ్చితంగా మనకు స్పష్టత రావాలంటే కనుక
టెట్టు ఫలితాలు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పైన వివరణ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మనకు టెట్టు తర్వాత డిఎస్సినే ఉంది కాబట్టి ఖచ్చితంగా టెట్టు అభ్యర్థులు ఎవరైతే పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టత ఇస్తుంది విద్యాశాఖ. ఖచ్చితంగా మీరు దానికోసం ఎదురు చూడండి. ఫిబ్రవరి 5వ తారీఖున మనకు టెట్టు ఫలితాలు రాబోతున్నాయి. దాని తర్వాత దీని మీద ఖచ్చితంగా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి కరీంనగర్ జిల్లా పోస్టుల వివరాలు అయితే ఇక్కడ చూద్దామండి. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి మరి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ యొక్క పోస్టుల వివరాలు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వివరాల మేరకైతే ఇక్కడ మీకు చెప్తున్నాను. గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఈ జిల్లాలో ఎస్జిటి పోస్టులు దాదాపుగా 311 పోస్టులు ఉన్నాయి. జగిత్యాలలో 441 పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి. మరి ఇన్ని పోస్టులు వేస్తారా సార్ అంటే వేయరండి. ఖచ్చితంగా అక్కడ స్టూడెంట్ టు టీచర్ రేషియో అనేది ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఫాలో అవుతారు. దానికి సంబంధించి అందులో దాదాపుగా సగం ఖాళీలన్నా మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి పెద్దపల్లి జిల్లాలో 158 ఎస్జిటి పోస్టులు, మరి రాజన్న సిరిసిల్లాలో 231 ఎస్జిటి ఖాళీలు అయితే ఉన్నాయి. మరి జనగాం జిల్లాలో చూసినట్లయితే మొత్తం 391 ఉన్నాయండి. అందులో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఇవన్నీ కలుపుకొని 391 ఖాళీలు ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది జనగాం జిల్లాలో. ఇందులో ఎస్జిటికి సంబంధించి 208 పోస్టులు, ఇంకంతకన్నా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. 250 వరకు కూడా ఇక్కడ ఎస్జిటి వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్లో వచ్చే అవకాశం అయితే ఉన్నది. బయోసైన్స్కి సంబంధించి 15 పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి 4 పోస్టులు అయితే, హిందీకి సంబంధించి 12 పోస్టులు అండి హిందీ సబ్జెక్టుకు సంబంధించి. మ్యాథ్స్ అయితే 8 పోస్టులు, ఫిజికల్ సైన్స్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. మరి ఎస్సీఏ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి 15 పోస్టులు ఉన్నాయండి. ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ జిల్లాలో 12 పోస్టులు అయితే రాబోతున్నాయి. అభ్యర్థులు అయితే గమనించండి. ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం మరి కంటిన్యూ చేస్తారు కాబట్టి అందుకే ఈ వివరాలు అయితే మీకు అందిస్తున్నాను. నల్గొండ జిల్లా పోస్టుల వివరాలు ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఈ జిల్లాలో, ఈ జిల్లా అని కాదండి, ఏ జిల్లా చూసుకున్నా సరే నేను ప్రతి జిల్లాకు చెప్తున్నాను, ప్రతి జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా 100 నుంచి 150, కొన్ని జిల్లాలో 200, మరికొన్ని జిల్లాలో 250 వరకు కూడా పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఎస్ఏ సోషల్కి సంబంధించి 28 పోస్టులు, ఇక్కడ ఎస్ఏ సోషల్కి నల్గొండ జిల్లాలో 28 పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎస్ఏ బయోసైన్స్ 24 పోస్టులు, మరి ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 6 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 5 పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది. సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఖాళీల వివరాలు ఈ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాను. సో ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మనకు టెట్ ఫలితాల తర్వాత ఖచ్చితంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఖాళీల వివరాలు అనేవి తెలుస్తాయి. ఖచ్చితంగా మీరు అంతవరకు ఓపిక పట్టండి. మీరు చేయవలసిందల్లా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఖచ్చితంగా. ఎందుకంటే కనుక మీరు ఇప్పుడు మధ్యలో ఉన్నారు, మళ్ళీ మీరు ఆ యొక్క ప్రిపరేషన్ పక్కన పెడితే కనుక మళ్ళీ మీరు వెనకబడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. గమనించండి. ఎందుకంటే మీ యొక్క జర్నీ అనేది సో డిఎస్సి వరకు ఖచ్చితంగా అలాగే ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు మధ్యలోకి వచ్చారు, సో ఇప్పుడు మళ్ళీ వెనకకు వెళ్ళినా మళ్ళీ అంతే దూరము, ముందుకు వెళ్ళినా అంతే దూరము. సో అది వెళ్ళేది ఏదో ముందుకు వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు విజయం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.